హాయ్ 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 హాయ్. తాత చెప్పు, మన వరల్డ్ కి ఏం పేరు పెడదాం? ఏం పేరా? నర్సపల్లి అని పెట్టి. యు మీన్ దట్ నర్సపల్లి? యా. తాత మన వరల్డ్ లోకి అయితే వచ్చేసాం. అవునరా మనవాడా, వచ్చేసాం. అవునరా మనవాడా, నన్ను ఈ గేమ్ లోకి అయితే తీసుకొచ్చావు కానీ నాకు అసలు ఈ గేమ్ గురించి తెలియదు కదా. తెలీదా? ఏం పర్లేదు, నేను చెప్తా విను. తాత ఈ గేమ్ లో కంప్లీట్ అన్ని బ్లాక్స్ ఉంటాయి. చూడు అక్కడ సన్ కనిపిస్తుందా? సన్ కూడా బ్లాక్ లానే ఉంది కదా. అవునవును, అన్ని డబ్బాల్లానే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ గేమ్ లో మనం ఒక ప్లేస్ లో ఉంటాం అన్నమాట. అంటే ఒక వరల్డ్ లో. ఆ వరల్డ్ లో అసలు టెలిఫోన్స్ ఉండవు, అసలు ఏ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఉండవు. ఎలక్ట్రానిక్ కాదు, ఎలక్ట్రానిక్. తాత ఏదో టంగ్ స్లిప్ అయింది. సరేలేరా, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా ఇక్కడ సర్వైవ్ అవ్వాలి అని. అంటే ఇప్పుడు నా ఇల్లు నేనే కట్టుకోవాలి, ఇక్కడ ఫుడ్ నేనే తయారు చేసుకోవాలి, అన్ని నేనే చేసుకోవాలి కదా. రైట్ 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 తాత, అప్పుడే ట్రాక్ లోకి వచ్చావు. ఏమనుకున్నావు మరి? ఎంతైనా నా తాతవేగా, ఆ మాత్రం తెలివితేటలు ఉంటాయిలే. మాటలు నేర్చావురా. తాత మనం వుడ్ కలెక్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేసుకోవాలి. క్రాఫ్టింగ్ టేబుల్ అంటే నాకు తెలుసులే. క్రాఫ్టింగ్ టేబుల్ అంటే మనం ఏం తయారు చేసుకోవాలనుకున్నా కానీ దాంతోనే తయారు చేసుకోవాలి, అంతేగా? అంతేగా అంతేగా. మన క్రాఫ్టింగ్ టేబుల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం తయారు చేసుకున్నాను చెప్పు తాత. ముందైతే దాన్ని అక్కడ పెట్టు, చెప్తా. ఓకే మనవడా, మనం ఏం చేయాలన్నా మనకి స్టిక్స్ కావాలి, సో స్టిక్స్ తయారు చేయి. చేసేసా. తాత ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు ఆ స్టిక్స్ లో ఒక దాన్ని మధ్య దాంట్లో, ఇంకోటి దాని కింద దాంట్లో పెట్టు. రైట్. ఇప్పుడు ఈ బ్లాక్స్ ని పై రోల్లో పెట్టు. రైట్. ఓహో, వుడెన్ పికాక్స్ అయితే వచ్చేసింది. అవునరా, ఇప్పుడు ఇంకా చాలా తయారు చేయాలి. తాత ప్రతిదీ తయారు చేయాల్సిన అవసరం లేదు. మనం దానికి కావాల్సిన మెటీరియల్స్ కలెక్ట్ చేసి ఇలా క్లిక్ చేస్తే అవే ఆటోమేటిక్ గా ప్రిపేర్ అయిపోతాయి. అవుననుకో, ఇప్పటికే చాలా తయారు చేసాం. మన దగ్గర ఒక కత్తి ఉంది, గొడ్డలుంది, ఇది షోవల్ అంట తవ్వడానికి, మట్టి తవ్వడానికి గాని బానే తయారు చేసుకున్నాం. పద ముందుకెళ్దాం. ఓకే. A few moments later. తాత మనకు ఫుడ్ కావాలంటే మనం దేన్నో ఒక దాన్ని చంపేయాలి. ఆ పందిని చంపేయి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మేము పందులను తింటాం అనుకుంటున్నారో ఏమో. నిజంగా మేము పందులు మేము తినాం, మేము కూడా చికెన్ మటనే తింటాం. ఈ గేమ్ లో తినాలి కాబట్టి తింటున్నాం అంతే. నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మనవడా, అది వాళ్ళకి తెలుసులే. అంతే అంటావా తాత? ఆల్రెడీ అన్నాను కదరా. మా తాత కూడా నా మీద పంచులు వేసేస్తున్నాడు. వేయొద్దా? ఎందుకు వేసుకోవద్దు? బేషుగ్గా వేసుకోవచ్చు. మీరు మా తాతగారు, మీకు ఆ హక్కు ఉంది. మనవడా, అక్కడ షీప్ కనిపిస్తుందా? ఆ షీప్ ని చంపేయి. దాన్ని చంపేస్తేనే మనకి ఇప్పుడు ఊళ్ళు వస్తుంది, మనకు బెడ్ తయారవుతుంది. లేకపోతే మనకు బెడ్ ఉండదు. షీప్ ఇటు చూడు. ఇటు చూడు. చంపేశాం, ఇంకా బెడ్ తయారవుద్దా? ఒక్కటి సరిపోదు. ఓకే, ఈ షీప్ కూడా భలే. పిగ్గు, మధ్యలో నువ్వు వచ్చావేంటి? జరుగు. షీప్ ఎటు వెళ్ళింది? అవును, ఇక్కడ ఉన్నావా? డించక్. ఓకే, ఇప్పుడు తయారవుద్దా తాత బెడ్? రెండేం సరిపోతాయి, కనీసం 3 అయినా కావాలి మనవడా. అబ్బా, ఇక్కడ ఒక్క షీప్ కూడా కనిపించట్లేదు తాత. అన్ని పందులే. పందులంటే మా ప్రాణం. పందులంటే మా ప్రాణం. ఓకే, ప్రేక్షకుల కోరిక మేరకు, మా తాతయ్య కోరిక మేరకు మన పాట నాపేశాం. ఓకే, మనం అసలు ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు కానీ వెళ్తున్నాం. అబ్బో, మన హెల్త్ కొంచెం పడిపోయింది, సగం హార్ట్ అయింది. ఇక్కడ ఏదో కొండ ఉన్నట్టుంది కదా, చూద్దాం. ఇక్కడ పెద్ద కొండే ఉందిగా. నిజమే తాతోయ్, ఇప్పుడు ఏం చేయమంటావు? మనవడా, అటు చూడు, చికెన్. మనకు చికెన్ దొరికింది. నిజం చెప్పాలంటే మా తాతకి పందుల కన్నా చికెనే చాలా ఇష్టం. ఏడు సోమలే, మీరు నిజం అనుకున్నారు. వాళ్ళు ఏం అనుకోరన్నావు కదా తాత. పద, ఇంకేముందో చూద్దాం. కోడి, ఆగాగు. అదే మన చేతిలో పడ్డామంటే చచ్చిపోవాల్సిందే. ఓకే, నిన్నేం చేయంలే. మాకు కావాల్సింది వైట్ షీప్ మాత్రమే. అంటే ఊలు కావాలి కదా, బెడ్ తయారు చేయాలంటే వైట్ షీపే కావాలి. ఓకే, ఇక్కడ కొంచెం స్టోన్ ఉంది, స్టోన్ తీసుకుందాం. ఇప్పుడు స్టోన్ తీసుకుంటున్నాం కాబట్టి మనం స్టోన్ పికాక్స్, స్టోన్ స్వాట్ అన్ని తయారు చేసుకుందాం. అందుకనే తీస్తున్నా తాత. ఓకే, ఇంకా కొన్ని తీద్దాం. ఇంకా చాలేరా, సరిపోతాయి.
సరే మరి. ఏ తాత, ఇక్కడ ఏందో వేరే స్టోన్ ఉంది, చూద్దాం. ఒక్క నిమిషం దీన్ని తీద్దాం. ఏం స్టోన్ ఇది? ఇందాకడిది నార్మల్ స్టోను, మరి ఇదేం స్టోను? దాన్ని కోబుల్ స్టోన్ అని అంటారు. ఓహో, దీన్ని కోబుల్ స్టోన్ అంటారా? ఓకే ఓకే, తెలిసిపోయిందిగా. తాత, అక్కడేంటి ఏదో ఉంది? అదా, అది కోల్ మనవడా. మనం ఇప్పుడు ఏదైనా మంట మండించుకోవాలంటే అది ఖచ్చితంగా అవసరం. తీసుకో. ఓ తాత, ఓ తాత, నీ ఒడిలో జాబిల్లినై ఓ తాత. ఒబ్బు, సర్లే, ఇంకా చాలా ఉంది, కలెక్ట్ చేయొచ్చులే. మొత్తం ఇప్పుడే కలెక్ట్ చేయాలని ఏం లేదు. మనం కోల్ మైనింగ్ కి కూడా సపరేట్ గా వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటావు తాత మరి? స్టోన్ పికాక్స్, స్టోన్ స్వాట్ తయారు చేయి. ఓకే, ముందుగా మనకి క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి, ఎందుకంటే ఇందాకది ఎక్కడో పెట్టేసి వచ్చాం. చీకటి అవుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ప్లేస్ చేసేసాం. ఏంటి, స్టిక్స్ తక్కువగా ఉన్నాయా? ఓకే, స్టిక్స్ తయారు చేద్దాం ముందు. పిచ్చక్. ఓకే, వచ్చేసాయి, స్టిక్స్ వచ్చాయి. ఇన్ని చాలులే. ఓకే, వచ్చింది. స్టోన్ పికాక్స్ వచ్చేసింది, ఇంకా స్టోన్ స్వాడ్ వచ్చేసింది. ఇంకేం తీసుకుందాం? స్టోన్ షవల్ అంట, స్టోన్ షవల్ కూడా వచ్చేసింది. మనవాడా, చాలా చీకటి అయిపోయింది, బెడ్ తయారు చేయి, ఇక్కడ పడుకుందాం. సెర్చ్ చేద్దాం బెడ్ అని. B80. అవునా, 3 షీప్స్ కావాలన్నావు కదా? ఒకటే షీప్, 2 షీప్లు మాత్రం ఉన్నాయి కాబట్టి బెడ్ తయారు చేయలేం తాత. అవును కదా, అప్పుడు ఏ షిప్ దొరకలేదు, ఇప్పుడు ఇక్కడైనా ఉన్నాయా? ఒక్కడైనా? ఒక్కటి కూడా లేదు. ఏం పర్లేదు, ఇక్కడ అండర్ గ్రౌండ్ తవ్వేయి. అది రైట్, లోపలికి తవ్వేయి. ఈ రోజు ఇక్కడ అండర్ గ్రౌండ్ లోనే అడ్జస్ట్ అవుదాం. రేపు మళ్ళీ పొద్దున్న లేచాక ఒక మంచి ఇల్లు అయితే కట్టుకుందాం. ఏమంటావు? నేనేమంటా తాత, నువ్వేమంటే అదే. ఇక్కడ కోబుల్ స్టోన్ ఉంది తాతోయ్. తాత, నీకు ఇంకో విషయం చెప్పాలా? చీకటి అయితే ఇక్కడికి జాంబీలు వస్తాయి, మనల్ని తినేస్తాయి, తెలుసా? ఏంటి మనవడా, ఈ విషయం ఇంత లేట్ గా చెప్పావు? మరి పైన క్లోజ్ చేయి, జాంబీస్ వస్తాయేమో. ఏదో ఒకటి పెట్టి క్లోజ్ చేయి. ఏదో ఒకటి ఎందుకు తాత, ఇదే స్టోన్ పెడదాం. ఏదో ఒకటి పెట్టి క్లోజ్ చేయి మనవడా, జాంబీలు వస్తున్నాయి అంటున్నావు. ఫాస్ట్ గా క్లోజ్ చేయి. ఓకే, ఒకటి క్లోజ్ చేసేసాం, ఇంకోటి కూడా అయిపోయింది. అంతా చీకటి అయింది ఏంటి? A few moments later. తాత, ఏదోలా కష్టపడి లైట్లు తయారు చేసాం. అదే ఈ ఫైర్ స్టిక్స్. ఇక్కడ వద్దులే గాని, ఇక్కడ రూమ్ లో పెట్టేసేద్దాం. ఓకే, ఇక్కడ కూడా ప్లేస్ చేసాం. పైన ఓపెన్ ఉంది, అది క్లోజ్ చేయమన్నాడు ముందు. అది క్లోజ్ చేయి, అక్కడ ఏదో ఒకటి పెట్టి. ఓకే ఓకే, క్లోజ్ చేసేసాం. ఇక్కడ ఇంకొన్ని లైట్స్ అయితే పెడదాము. 1 hour later. సో ఇది మన రూము, అదే మన అండర్ గ్రౌండ్ రూము. ఈ రోజుకు మాత్రమే ఇలా కట్టుకున్నాము, ఫ్యూచర్ లో ఇంకా పెద్ద పెద్దవి కడదాం. తాత, ఇది రాలుతుంది కదా? అవునరా. ఏదేమైతే ఏంటి, మనం ఫస్ట్ టైం కట్టిన రూమ్ ఇది. అవుననుకో. ఇక ముందు చాలా కడదాంలే. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. పిక్చర్ అభి బాకీ హై మేరీ దోస్తో. కలబడితే నీకు ప్రాణం నిలబడినట్టు ఉంటుంది. కలబడితే ఏడు సుక్క ఎగబడినట్టు ఉంటుంది. ఏడుగులు పడితే సాగుకైనా తాళగడుతుంది. తాత, నిన్న నైట్ నువ్వు గురికేస్తూ పడుకుంటుంటే నేను కొన్ని చేంజెస్ చేశాను ఇక్కడికి వచ్చి. అవేంటో చూపిస్తుందా? చూడు తాత, ఇదే మన బెడ్రూమ్. కాకపోతే బెడ్ ఇంకా లేదు, అదే మన దగ్గర షీప్, ఇంకో షీప్ దొరికితే బెడ్ వచ్చేస్తుంది. మంచిదే. ఈ టార్చులు ఏంటి? అదా, ఇలా టార్చులు పెట్టకపోతే ఇదంతా చీకటిగా ఉంటుంది. చీకటిగా ఉంటే స్పైడర్స్ వస్తాయి, అవి వస్తే మనకి డేంజర్. అవి రాకూడదనే ఈ టార్చులు పెట్టామన్నమాట. పద, ఇంకో రూమ్ చూపిస్తా తాత. పద 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 పద. క్లోజ్ చేయాలి ఫస్ట్ ఇది. ఓకే, ఇదే మన సెకండ్ రూమ్. చూడు తాత, దీన్ని మనం ఎందుకు యూజ్ చేసుకున్నామో తర్వాత చూసుకుందాం. ఓకే, ఇంకో రూమ్ ఉంది. ఆ రూమ్ లో అయినా ఏమైనా వస్తువులు ఉన్నాయా లేదా ఓన్లీ టార్చులేనా? దాంట్లో కూడా టార్చ్లే. అయితే వద్దు పదా, ఇంకా ముందే ఉందో చూపిద్దు పదా. అవును, నాకు డౌట్, నువ్వు ఇంత లోపలికి ఎలా తవ్వేవరా? అదే ఆ రూమ్ ఎలా క్రియేట్ చేసావు? వాట్ ఏ సిల్లీ క్వశ్చన్. నా దగ్గర స్టోన్ పికాక్స్ లేదా? ఇక్కడ కావాల్సినంత స్టోన్ లేదా? వుడ్ కోసం బయట చాలా చెట్లు ఉన్నాయి. ఇది మన స్విమ్మింగ్ పూల్ తాతోయ్.
ఇది బాగుంది మనోడా, కానీ మన ఇంట్లో ఏ వస్తువులు లేవు. ఇంటికి అసలు కలే లేదు. ఏమైనా వస్తువులు తెచ్చుకుందాం పద మనోడా. ఓకే తాత. తాత మన దగ్గర ఫుడ్ లేదు, బెడ్ లేదు. పద పద, ఫుడ్ బెడ్ రెండు తెచ్చుకుందాం. ఒక షీప్ని చంపేస్తే ఫుడ్ వస్తుంది, బెడ్ వస్తుంది. పద. ఓకే, బయటకు వచ్చేసాం. మనోడా మనం డోర్ ఓపెన్ చేయలేదు కదా, బయటికి ఎలా వచ్చాము? ఓ అదా తాత, వీటిని ప్రెషర్ ప్లేట్స్ అంటారు. మన ప్రెషర్ దాని మీద పడితే ఓపెన్ అవుతాయి ఆటోమేటిక్ గా, అండ్ అవే క్లోజ్ అయిపోతాయి. తాత ఇటు చూడు. ఎలా ఉంది? బానే ఉంది, కానీ మనం ఫుడ్ కలెక్ట్ చేసుకుందాం పద. ఓకే, మిషన్ స్టార్టెడ్. పద పద తాత, షీప్ దొరికింది. చూడు, షీప్. ఓకే, ఒక షీప్ దొరికింది. అంటే ఇప్పుడు బెడ్ తయారవుతుంది. ఒక్క బెడ్ ఏం సరిపోతుందిలే, ఇంకొన్ని బెడ్స్ తయారు చేసుకుందాం. తాత అటు చూడు, ఎన్ని షీప్స్ ఉన్నాయో. మనోడా అవన్నీ మన కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నాయి. తాత వెనకాల ఉన్న షీప్ దీన్ని కాపాడట్లేదు, సో దాన్ని కూడా వేసేద్దాం. తాత మనం అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి కిందికి వెళ్ళని చెప్పు, అంటే ఎక్కడి నుంచి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళని చెప్పు. ఒక కొండ ముందు చిన్న ప్లేస్ తవ్వి దాని లోపలికి వెళ్ళాం. చూడు తాత, అక్కడ నుంచి ఇక్కడ దాకా తవ్వాం. చూడు తాత, అక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ కనిపిస్తుందా? ఆ క్రాఫ్టింగ్ టేబుల్ నుంచి ఇక్కడి దాకా తవ్వాను తాత. వామ్మో, ఇక్కడ నుంచి అక్కడ ఎండ్ దాకా తవ్వావా? నువ్వు గ్రేట్ రా మనోడా. థ్యాంక్ యూ. చూడు తాత, అక్కడెక్కడో ఎండ్ నుంచి ఇక్కడ దాకా తవ్వాం. చూడు, ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తా. చూడు తాత, ఇది మన రూమ్, మన ఫస్ట్ రూమ్. మనం ఒక రోజు నైట్ తవ్వి దాక్కున్నాం కదా ఇక్కడే. అవునరా మనోడా, పైన క్లోజ్ చేసే అది క్లోజ్ చేయి. ఓకే, కోబుల్ స్టోన్ పెట్టేద్దాం. కోబుల్ స్టోన్ అంటే గుర్తొచ్చింది మనోడా, నిన్న నీకు నేను ఒకటి చూపించి కోబుల్ స్టోన్ అన్నా కదా, అది కోబుల్ స్టోన్ కాదు, డైరెక్ట్. ఓ అవునా? మనం ఊల్ కలెక్ట్ చేసాం కదా, ఇంకెందుకు లేట్, బెడ్ తయారు చేయ మనోడా. ఓకే, ముందే డోర్ క్లోజ్ చేద్దాం. ఓకే, ఇంకా బెడ్ వచ్చేసింది. మనోడా ఈ నార్మల్ బెడ్ ఎందుకు చెప్పు, మన దగ్గర కలర్స్ ఉన్నాయి కదా, రెడ్ ఎల్లో కలర్ఫుల్ బెడ్స్ తయారు చేయి. ఓకే, ముందు మన ఊల్ కి కలర్ వేయాలి, రెడ్ అండ్ ఎల్లో. A few moments later. తాత మన బెడ్స్ రెడీ అయ్యాయి. పద మనం బెడ్రూమ్ లో పెట్టేద్దాం. పద ఎక్కడ పెడదాం? ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెడదాం. ఇక్కడైతే సెట్ మనోడా, ఇక్కడ పెట్టి ఇక్కడ పెడితే అసలు లుక్కే లేదు తాత. చిచ్చి, ఇక్కడ వద్దు, ఇక్కడ పెడదాం మధ్యలో. అది ఇక్కడ వద్దు తాత, బాగాలేదు. ఇది తీసేసి ఇక్కడ పెడదాం. రైట్. ఇక్కడ ఏం బాగాలేదు, తీసేయి. ఎక్కడ పెడదాం? 2000 years later. ఇక్కడైతే బాగుంది. తాత మన రీస్పాన్ పాయింట్ సెట్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం ఎక్కడ చచ్చిపోయినా గానీ ఇక్కడికే వస్తాం. ఓహో, ఇప్పుడైతే బానే ఉంది, కానీ ఈ రూమ్ లో ఇంకా చాలా చేంజెస్ చేయాలి మనోడా. అసలు చూడడానికి అంత లుక్ లేదు. అవును తాత, ఇంకా చాలా చేంజెస్ చేద్దాం. ఇప్పుడే అయిపోలేదుగా మనోడా. ఇక్కడ ఒక నిచ్చెన పైకి వెళ్ళడానికి. ఓకే తాత. లాడర్ 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 లాడర్, అందరికి కావాల్సింది లాడర్ లాడర్. ఊరికే లాడర్ తయారు చేయొచ్చుగా మనోడా, ఆ సొల్లెందుకు చెప్పు. ఓకే, తయారు చేసేసావు. మనోడా ఇక్కడ పైన 2 బ్లాక్స్ విరగొట్టు. ఏంటిది మనోడా, ఆల్రెడీ ఒక బ్లాక్ విరిగిపోయింది. అది ఎడిటింగ్ మిస్టేక్ లేదయ్య, ప్రతిదానికి భయపడిపోకు. ఓకే, ఇప్పుడు ఇంకా ఇక్కడ లాడర్ వేసాయి, పైకి వెళ్ళిపోదాం. తాత పెట్టేసా. పద పైకి వెళ్ళిపోదాం. వచ్చేసాం. ఇప్పుడు మనకి ముందు దీన్ని ఇక్కడ క్లోజ్ చేద్దాం కొంచెం. ఓకే, కోబుల్ స్టోన్ పెడదాం ఇక్కడ. ఓకే పెట్టేసా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ట్రాప్ డోర్ పెట్టాలి. అంటే మన దగ్గర సరిపోయేంత వుడ్ లేదు కాబట్టి వుడ్ కలెక్ట్ చేసుకుందాం ఫాస్ట్ గా. వుడ్ రమ్మా, వుడ్. రైట్. ఇంకొకటి కట్టేద్దాం. ఇప్పుడు కలెక్ట్ చేసిన వుడ్ ని ఆ క్రాఫ్టింగ్ లో పెట్టు. రైట్. ఇప్పుడు ఆ వుడ్ ని పైన 2 rows లో పెట్టాయి. పైన 2 rows లో ప్లేస్ చేసేయి. కింద రో వదిలేయా. రైట్. వచ్చేసింది ట్రాప్ డోర్. ఓకే, ఒకటి సరిపోతుందిలే, 2 వచ్చాయి, సరిపోతాయిలే ఇవి.
ఇప్పుడు డైరెక్ట్ ప్లేస్ చేయొద్దు, ముందు అక్కడ ఒక స్టోన్ ప్లేస్ చేయి. అక్కడ కాదు ఆగు, నేను ప్లేస్ చేస్తా ఆగు. ఇక్కడ రైట్ రైట్ రైట్. ఇప్పుడు ఇక్కడ ట్రాప్ డోర్ పెట్టేయాలా? పెట్టేయి. మన ట్రాప్ డోర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం మాత్రమే ఓపెన్ చేయొచ్చు ఇది. మనవడా, మన ఫుడ్ ని వేడి చేసుకోవడానికి మనకు ఒక ఫర్నేస్ కావాలి. ఒక ఫర్నేస్ తయారు చేయి. ఎలా తయారు చేయాలి? కోబుల్ స్టోన్ తీసుకో. అన్ని బాక్సెస్ లో పెట్టి మధ్యలో బాక్స్ వదిలేయి. రైట్. అది ఒక్కటి తయారైంది. రైట్. ఇంకా కొన్ని తయారు చేయమనోడా. అలా క్లిక్ చేయమనోడా. ఎన్ని వస్తాయని దాని మీద ట్యాప్ చేస్తుండు. రైట్. ఫర్నేస్ లు తయారైపోయాయి. ఇప్పుడు ఇంకా మనం గుమగుమలాడే వేడి వేడి ఫుడ్ తినొచ్చు. ఇప్పుడు ఈ రూమ్ లో ప్లేస్ చేసేద్దాం. ఈ రూమ్ మొత్తం ఫర్నేస్ లకి పెడదాం. అంటే ఫర్నేస్ కి, చెస్ట్ కి. ఓకే దాదా, నీ మాటే శాసనమయ్యా. 5 ఫర్నేస్ లు ఇక్కడే ప్లేస్ చేయాలిగా. కంటిన్యూస్ గా ప్లేస్ చేసే మనోడా. ఇక్కడ పెట్టి. రైట్. ఇంకోటి ఉంది కదా, ఇక్కడ పెట్టి. ఇప్పుడు చెప్పు దాదా, వాట్ టు డు? ఆ ఫర్నేస్ మీద క్లిక్ చేయి. రైట్. ఇప్పుడు ఏం చేస్తామంటే కోల్ తీసుకో. కోల్ కింద ప్లేస్ చేయి. రైట్. దాని మీద ఇప్పుడు మీట్ ని ప్లేస్ చేయి. రైట్. ఇంకొద్దిసేపు అయితే అదే వేడవుతుంది. మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదులే. ఓహో తాత, అప్పుడే ఒకటి హీట్ అయిపోయింది. ఇంకా 7 ఉన్నాయి. ఫాస్ట్ గానే హీట్ అవుతున్నాయి. నేను చెప్పాను కదా మనవడా, వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని. అవే హీట్ అయిపోతాయిలే. మన దగ్గర వేరే మీట్ ఉంది కదా, దాన్ని కూడా హీట్ చేద్దాం. అయ్యో, కోల్ లేదుగా మనవడా. ఎవరు చెప్పారు మనతో కోల్ లేదని? పద తాత, కోల్ తెచ్చుకుందాం. ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉంది, చూసావా తాత? ఓర్ని తస్సదియా. ఇక్కడ దీన్ని మనం కలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ స్టోన్ ప్లేస్ చేస్తే సరిపోతుంది. అవునవును, ఫాస్ట్ గా తీసుకోమనోడా. వెళ్దాం. తొందర ఎందుకు తాత, మెల్లగా వెళ్దాంలే. ఏం లేదు మనోడా, వీడియో లెంత్ అవుతుంది. అదే నా బాధ. ఫాస్ట్ గా ఫినిష్ చేసేయాలి. ఓ అవును తాత, నేను ఆ విషయమే మర్చిపోయా. ఓకే వెళ్దాం. దీన్ని క్లోజ్ చేసేసి అయిపోతుంది. ఓకే రైట్. క్లోజ్ అవ్వు. ఓకే సెట్ అయిపోయింది. పద. రైట్. ఓకే, ఇప్పుడు కోల్ ని మధ్యలో కింద పెట్టాలి కదా. రైట్. కోల్ ని కింద పెట్టి పైన మనం మీట్ ని పెట్టాలి. మీట్ రామ్మరా ఇట్రా. రైట్. కాసేపు అయితే అదే హీట్ అవుతుంది. తాత, ఇది చూసావా? ఇక్కడ అన్ని హీట్ అయిపోయాయి. ఇంక మనం కలెక్ట్ చేసుకొని తినడమే లేటు. తినేద్దాం తాత, వేడిగా ఉన్నట్టుంది. అవును మనవడా. చూడండి గైస్, ఇదే మా మటన్. మేము ఇప్పుడే ఫర్నేస్ లో వేడి చేసుకున్న వేడి మటన్. చూడండి. ఇప్పుడు మేము తినబోతున్నాం. తింటుంటే ఇలా ఉందేంటి? అసలు తింటున్నట్టే కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు తింటే కనిపిస్తుంది. అవును, యాంగిల్ మారిస్తే అసలు తింటున్నట్టే కనిపించట్లేదు. అవును తాత, నువ్వు చూసావా? ఇది తింటుంటే హెల్త్ ఎంత స్పీడ్ గా పెరిగిపోతుందో. అవును మనోడా, ఈ ఫర్నేస్ లో హీట్ చేసుకొని తింటే మనకు చాలా హెల్త్ వస్తుంది. అందుకే కదా ఈ ఫర్నేస్ ని క్రియేట్ చేసేది. మనోడా, ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ ప్లేస్ చేయి. ఓకే ప్లేస్ చేసేసా. చెస్ట్ తయారు చేయి మనోడా. సింపుల్ మనోడా. వుడ్ తీసుకొని అన్ని బాక్సెస్ లో ప్లేస్ చేయి. మిడిల్ దాంట్లో వదిలేయి. రైట్. అయిపోయింది, మన చెస్ట్ క్రియేట్ అయింది. తాత, నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు నేను ఇంకో చెస్ట్ ని క్రియేట్ చేస్తా చూడు. ఇప్పుడు ఈ బ్లాక్స్ ని తీసుకొని అన్నిట్లో ప్లేస్ చేసి మిడిల్ వదిలేయాలి. రైట్. చెస్ట్ క్రియేట్ అయిపోయింది. ఓకే. అయ్యో, ఒకటే చెస్ట్ వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. మనోడా, ఇప్పుడు ఆ చెస్ట్ ని ఏదో ఒక కార్నర్ లో ప్లేస్ చేయి. బయటికి వెళ్తావేంటి? బయటికి ఏమొద్దు, అదే రూమ్ లో ప్లేస్ చేయి. ఇక్కడ ప్లేస్ చేయి. ఇంకో దాన్ని కూడా ఇక్కడే ప్లేస్ చేయి. రైట్. ఇప్పుడు పెద్ద చెస్ట్ అయింది ఇది. అవును తాత, ఇది పెద్ద బాక్స్ అయింది. తాత, ఇప్పుడు మన వస్తువులన్నీ దీంట్లో దాపెట్టొచ్చు కదా. అయినా మన దగ్గర పెద్ద విలువైన వస్తువులు ఏం లేవు. ఏం పర్లేదులే, అన్ని దీంట్లోనే పెట్టేసేద్దాం. ఇవన్నీ మనం ఎప్పుడు యూజ్ చేసేవేం కాదుగా. ఈ పువ్వు కలర్ వేసుకోవడానికి యూజ్ వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఇంకేంటి పెట్టాలి? ఓకే, సరిపోయాయి. ఇంకా క్లోజ్ చేసేసాం. పద తాత, బయటికి వెళ్ళిపోదాం. ఇప్పటికే చీకటి అయిపోయినట్టుంది. పద, వెళ్ళి పడుకుందాం. ఓకే పడుకుందాం.
యా వచ్చేసాం మన బెడ్రూమ్ లోకి. అవును ఇక్కడ బెడ్స్ లేవే. ఛీ, ఇది మన బెడ్రూమ్ కాదే. ఓకే మన రూమ్ లోకి అయితే వెళ్దాం. తాత రూమ్ కి చాలా దూరం ఉంది, మధ్యలో కూడా ఒక డోర్ వేద్దాం రూమ్ కి. గుడ్ ఐడియా మనవాడా. వేద్దాం ముందైతే పడుకుందాం పద. ఏయ్ తెల్లారింది తాత, పద మన చుట్టుపక్కల ఏదైనా విలేజ్ ఉందేమో చూద్దాం. ఓకే పద మనవాడా. దారిలో ఒక స్టోన్ యాక్స్ కూడా తయారు చేసుకుందాం. ఓకే తాత పద వెళ్దాం. A few moments later. దారిలో ఒక స్టోన్ యాక్స్ కూడా తయారు చేసుకున్నాం. ఇంకెందుకు లేటు, పదండి విలేజ్ ని వెతకడానికి వెళ్దాం. ఓకే ఏయ్ తాత అది చూడు తాత. ఆక్టోపస్ కదా మనవాడా అది. తాత అక్కడ చూడు తాత, విలేజర్ తాత, విలేజర్. ఇక్కడ మనుషులు ఉన్నారైతే మనకు విలేజ్ దొరికేసింది. పద మనవాడా మనం విలేజ్ లోకి వెళ్దాం. తాత ఓవరాల్ విలేజ్ వ్యూ ఇదే. బాగుంది మనవాడా. తాత మన ఇంటి నుంచి ఇక్కడికి ఒక బ్రిడ్జ్ వేయాలి తాత. వేద్దాం మనవాడా. మన దగ్గర స్టోన్ లేదా ఏంటి? ఈ వీడియోకి అయితే ఇంతే మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ తాతయ్య, ఇవాళ మనం మైనింగ్ కి వెళ్ళబోతున్నాం. ఏం మైనింగ్ కి? గోల్డా డైమండా? ఆ విషయం మనం మైనింగ్ చేస్తే తెలుస్తుంది. మనకి ఏది దొరికితే అది తీసుకుందాం పా తాతయ్య. తాతయ్య మనకు ఫస్ట్ ఏది దొరుకుతుందంటావు? నాకు తెలిసి ఐరన్ దొరకొచ్చేమో. నాకు అదే అనిపిస్తుంది. చూద్దాం. ఏంటిది విరగట్లేదు? స్టోన్ పికాక్స్ తీసుకోమన్నాడా. చూద్దాం ఫస్ట్ ఏం దొరుకుతుందో. ఈ దొరికేలోగా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే. అది వాళ్ళకి తెలుసులే మనోడా ఐరన్ దొరికింది. అవును తాత, నువ్వు చెప్పినట్టే ఫస్ట్ మనకి ఐరనే దొరికింది. ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో ఇటు? 2 బ్లాక్స్ ఉన్నాయా తాత? 3 బ్లాక్స్. అవును మనోడా ఇంతకీ మన సబ్స్క్రైబర్స్ కి చెప్పావా మనం ఒక బ్రిడ్జ్ కట్టామని? అవును తాత, నేను అసలు ఆ విషయం చెప్పడమే మర్చిపోయా. ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ వీడియో వస్తుంది కదా, మైనింగ్ వీడియో. మైనింగ్ అయిపోయిన తర్వాత ఆ వీడియో వస్తుంది తాత. ఇక్కడ చాలా ఐరన్ దొరికింది మనకి. అవును మనవడా, చిన్నపిల్లలు ఎవరైనా చూసినా గానీ ఈ వీడియో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అంటే మైనింగ్ చేస్తే ఎలా ఉంటుంది, అండర్ గ్రౌండ్ లోపల ఎలా ఉంటుంది, గోల్డ్ ఎక్కడ దొరుకుతుంది, డైమండ్స్ ఎక్కడ దొరుకుతాయని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది మనవడా. చిన్నపిల్లలకి యూజ్ అవుతుంది. A few moments later. హాఫ్ అన్ అవర్ నుంచి కాలేజీలు కాదా వాళ్ళ ఫ్రెండ్